వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను శ్వేత డీటెయిల్స్ చూద్దాం రేపు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం 7 విడతల్లో జరిగిన ఎన్నికల పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించింది కాగా ఈ ఎన్నికల్లో 64 కోట్లకు పైగా ప్రజలు ఓటు వేయడం ప్రపంచ రికార్డుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది దేశంలో ఓటు వేసిన వారి సంఖ్య G7 దేశాల జనాభాకు 1.5 రెట్లు అని స్పష్టం చేసింది 31 కోట్లకు పైగా మహిళలు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 85 ఏళ్లు పైబడ్డవారు ఇంటి వద్దనే తమ ఓటును యూటిలైజ్ చేసుకున్నారు including all of you. You have also voted. I know many of you. I personally know the experiences which you have had on the polling station. It is larger than the 2019 elections, both the total. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ లో కొన్ని హింసాత్మక ఘటనలు మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కాగా కేవలం 14 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం భారత సైన్యం సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికలు సజావుగా నిర్వహించారు దేశవ్యాప్తంగా 10,000 కోట్ల విలువైన సొత్తును కేంద్ర ఎన్నికల సంఘం సీజ్ చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సి విజిల్ ద్వారా 4,56,000 ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి వచ్చాయి కాగా 90% పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లుగా ఈసీ తెలిపింది